బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలతో స్టార్ట్ చేస్తాను. హరిప్రసాద్ గారు అడిగారు, హాయ్ అక్క, తిరుమలకి రావటం ఫస్ట్ టైం, బట్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటే దర్శనానికి ఎంత టైం పడుతుంది? ప్లీజ్ రిప్లై ఇవ్వండి అక్క అని అడిగారు. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం 5 నుంచి 6 గంటల లోపల దర్శనం అయితే మీకు కంపల్సరీగా పడుతుందండి. కొన్ని సందర్భాల్లో అది 7 గంటలు కూడా పట్టే అవకాశం ఉన్నది. ఈ టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో, తిరుపతిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 చోట్ల ఇస్తారు. అలాగే మరొక ప్రశ్న అజయ్ కుమార్ గారు అడిగారు, హోమం టికెట్స్ అని క్వశ్చన్ మార్క్ లాగా పెట్టారు ఆయన. తిరుపతిలో హోమం టికెట్స్ అనేవి ఇక్కడ గోశాల అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాలలో ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా 50 టికెట్లు ఇస్తారండి. ఒక్కొక్క టికెట్కి 2 పర్సన్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ తీసుకున్న భక్తులు డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు తిరుమల కొండపైన అదే రోజు దర్శనం చేసుకోవచ్చు. ఈ టోకెన్లు అనేవి మీకు ఆన్లైన్లో కూడా ఇస్తారు. మార్చ్ నెలకి సంబంధించి ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు ఇస్తారు. ఏప్రిల్ నెలకి సంబంధించి మార్చి 25 ఉదయం 10 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక 3వ ప్రశ్న శివ పూసాల గారు అడిగారు, హాయ్ మేడం, ఫిబ్రవరి 2025 తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లు చెల్లుతాయా అని అడిగారు. ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లు తీసుకుంటామని అయితే టీటీడీ వారు మనకి చెప్పడం జరిగింది, కానీ అది అమల్లోకి అయితే పూర్తి స్థాయిలో రాలేదు. ప్రస్తుతానికైతే మీకు ఆంధ్ర వాళ్ళవైతే తీసుకోవడం జరుగుతుంది, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు. కాకపోతే ఇప్పుడు రేపు రథసప్తమి, ఎల్లుండి 5వ తారీఖు ఇవన్నీ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి 5వ తారీఖు నుంచి ఈ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని, కాకపోతే తెలంగాణ ఎమ్మెల్యేది, ఎంపీది అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అమల్లో అయితే లేదండి, దయచేసి తెలుసుకోగలరు. శ్రీనివాస్ గారు, 4th దర్శనం ఎంత టైం పడుతుంది మేడం అనగా రేపటి గురించా? రేపైతే రథసప్తమి కాబట్టి చాలా టైం పడుతుందండి. దయచేసి విషయం మీరు గమనించగలరు. ఎందుకు అంటే రేపు దర్శనం టికెట్ లేని వాళ్ళందరూ కూడా ఉచిత దర్శనం క్యూ లైన్లోకి వచ్చేస్తారు కాబట్టి మినిమం అసలు అంచనా కూడా వేయలేము. 7 గంటలు పట్టవచ్చు, 8 గంటలు పట్టవచ్చు, 10 గంటలైనా మీకు పట్టవచ్చు. ఓకేనా? మంచాల నాగేశ్వరరావు గారు అడిగారు కదా, ఫిబ్రవరి 5 ఈవినింగ్ దర్శనం ఉంటుందా మేడం? 300 రూపీస్ టోకెన్స్ తీసుకుంటున్నాము, దర్శనానికి ఎంత సమయం పట్టవచ్చు మేడం? హెవీ క్రౌడ్ ఉంటుందా తిరుమలలో? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే 4వ తారీఖు రథసప్తమి కాబట్టి ఆ రోజు దర్శనం చేసుకునే వాళ్ళందరూ కూడా 5వ తారీఖులో జాయిన్ అయిపోతారు. కాబట్టి 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నా కూడా మిమ్మల్ని కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు కూర్చోబెట్టే అవకాశం ఉన్నది. 300 రూపాయల టికెట్ ఉన్నా ఆ రోజు 5 గంటలైనా పట్టినా ఆశ్చర్యం లేదు. మరొక ప్రశ్న ప్రతిభ గారు అడిగారు, ఎస్ఎస్డి టికెట్స్ టైమింగ్ చేంజ్ చేస్తారా? మీరు కన్ఫర్మేషన్ ఇవ్వగలరా? టైమింగ్స్తో మీకు సంబంధం లేదండి. ఎస్ఎస్డి టోకెన్ అయినా ఏ టోకెన్ అయినా కానీ దర్శనం టికెట్ ఉన్నవారు మీరు సేవలు తప్ప మిగతా ఏ టికెట్ ఉన్నవారైనా కానీ ఆ రోజు డేట్లో మీ టైం కన్నా తర్వాత వెళ్ళినా మిమ్మల్ని ఏమి అనరండి. కొన్ని సందర్భాల్లో దర్శనం టైం కన్నా ముందు వెళ్తే రానివ్వరేమో, కానీ ఆ రోజు ఏదో ఒక టైంలో మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇట్స్ మీ క్రేజీ ఫ్యామిలీ గారు అడిగారు కదా మరొక ప్రశ్న, అక్క మేము ఏప్రిల్లో వెళ్దాం అనుకుంటున్నాం, మాకు టికెట్స్ రిలీజ్ ఎప్పుడు అవుతాయి అక్క? సో ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 300 రూపాయలైనా 500 అయినా ముందు గడప దర్శన టికెట్, కళ్యాణము, ఉంజల సేవ, సుప్రభాత సేవ టికెట్లు, తోమాల, ఇవన్నీ అష్టాదళ పాద పద్మారాధన, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, ఇవన్నీ కూడా ఏప్రిల్ వరకు రూములతో సహా అయిపోయినాయి. ఇక నేను చెప్పినట్టు విధంగా మార్చు, ఏప్రిల్ వాళ్ళైతే హోమం టికెట్లు అయితే ఆన్లైన్లో ఉన్నాయి, అవి తీసుకోండి. ఫిబ్రవరి వాళ్ళకైతే ఇంకా ఆప్షన్ అయితే హోమం టికెట్లు లేదు, ఆఫ్లైన్ ద్వారా హోమం టికెట్లు తీసుకోండి. ఈ 3 నెలలు వారు మాకు గోలంతా వద్దు అంటే తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి, సరేనా? ఏప్రిల్ వరకు ఏ అవకాశం కూడా మీకు లేదు, అన్ని టికెట్లు అయిపోయినాయి.
ఇక మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు ఈ నెల ఫిబ్రవరి 18 నుంచి వెంటనే ఒకటి అన్నీ విడుదలవుతాయండి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి. చివరిగా ప్రతిరోజు కూడా దాదాపు 10,000 సర్వదర్శనం టోకెన్లు మీకు తిరుపతిలోని కౌంటర్లలో ఇస్తారు. మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరి వాళ్ళకి కంగారు పడొద్దు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని హ్యాపీగా మీరు 5 నుంచి 6 గంటల్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ఎక్స్పీరియన్సులు నేను చూశాను. సర్వదర్శనం వాళ్ళకి 2-3 గంటల్లో కూడా దర్శనం అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ టోకెన్ తీసుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.